డిసెంబర్ 7వ తారీఖు సాయంత్రం 4:30 ప్రాంతంలో ఒక నెల్లూరు టౌన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక సిటీ బస్సులో డ్రైవరు కండక్టర్ వెళ్తున్నారు. ఆ గాంధీ బొమ్మ సెంటర్ దగ్గరికి వెళ్ళేపాటికి పక్కన రోడ్డుకి పక్కన బస్సుకి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్, బజాజ్ పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు. బాబు ఐస్ క్రీమ్ దగ్గర క్లీనర్ దిగి బండి ఎవరిదండి ఇది, ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే 3 వ్యక్తులు వచ్చారు. ఎందుకు అడ్డం పెట్టారని చెప్పేసి కీ తీసుకున్నాడు ఈ క్లీనర్ పేరు సల్మాన్ అనే క్లీనర్ అబ్లిక్ కండక్టర్. తీసుకొని ఎందుకు అడ్డం పెట్టామని చెప్పేసి మందలించి అప్పుడు వాళ్ళు కొడతారు. ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ ఉన్నాడో సల్మాన్ని కొడతారు. కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు, క్లీనరు, ప్యాసింజర్తో పాటు నెక్స్ట్ సెంటర్గా బోస్ బొమ్మ సెంటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్తే అంతలోపల 2 బైక్స్లో 5 మంది ముద్దాయిలు, శ్రీకాంత్, మదను, తేజ, నితిన్, తేజోధర్, వీళ్ళిద్దరు 5 మంది 2 బండిలో వెళ్ళి ఆపిన బస్సు లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి ఆ డ్రైవర్ని, కండక్టర్ని, వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడ్లతోటి ముఖాలు, తల కోస్తారు. సో వాళ్ళిద్దరికి కూడా రక్తగాయాలయ్యాయి. ఈ కేసును ఒక 307 IPC అటెంప్ట్ మర్డర్ కేసు లాగా కేసు బుక్ చేసి రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇందులో ఆల్రెడీ 3 ముద్దాయిలు కస్టడీలో ఇమ్మీడియట్గా మన 2 టౌన్ సిఐ గారు వెళ్ళి 3 ముద్దాయిల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. మిగిలిన 2 పారిపోయిన 2 కోసం మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద గట్టి యాక్షన్ తీసుకొని ఆల్ పాసిబుల్ లీగల్ రెమెడీస్ మీట్లో ఫాలో అవుతాం. అది తెలియదు, మద్యం సేవించి ఉన్నారా లేదా అనేది ఇంకా దర్యాప్తులో ఉంది. కఠినమైన చర్యలని కూడా తీసుకుంటామండి. అంటే వీళ్ళ నేర చరిత్ర ఏముంది, గతంలో ఏం చేశారనేది కూడా పరిగణలో తీసుకొని మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ వీళ్ళకి పనిష్మెంట్ వచ్చేదిగా కేసు దర్యాప్తు చేస్తాం. అంటే ఇది ఏదో ఒక వెనకల ఉన్న చరిత్ర ఉన్న కేసు కాదు. ఇది సడన్ ప్రొవొకేషన్. వాళ్ళకి వీళ్ళెవరో తెలియదు, వీళ్ళకి వాళ్ళెవరో తెలియదు. జస్ట్ ఒక ఇన్సిడెంటల్గా జరిగిన కేసు ఇది.